నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యామి శాశ్వతాన్. ఈ శ్లోకం అత్యద్భుతమైనదండి. ముందు ఎవరికి నమస్కారం చేస్తున్నట్టే ధర్మాయ మహతే, గొప్పదైన ధర్మములకు నమస్కారము. రెండవ నమస్కారం ఎవరికంటే నమః కృష్ణాయ వేధసే, సృష్టికర్త అయిన కృష్ణునికి నమస్కారము. ఇక్కడ వేధసే అనే మాటకి సృష్టికర్త అని అర్థం చెప్పినా విధి విధానములు ఏర్పరిచినవాడు అని అర్థం. ఇక్కడ ఇది ఇలా నడవాలి, ఇది ఇలా ఉండాలని ఎవరు ఏర్పరిచారండి? సూర్యుడు తూర్పును ఉదయించును ఎవరు చెప్పారు? మన తాతల. ఎవరు ఏర్పాటు చేశారు ఇవన్నీ? అతో ధర్మాన్ని ధారయన్ అని వేదం చెప్తున్నది. ఇలా శాసించుతూ సృష్టి నడుపుతున్నాడు. ఆ విధానము ఏర్పరిచిన వాడెవడో వాడు వేధసే. వేధశబ్దం దాన్ని తెలియజేస్తుంది. అటువంటి కృష్ణాయ వేధసే నమః. ధర్మానికి నమస్కారం, కృష్ణుడికి నమస్కారం. మూడవ నమస్కారం ఎవరికి తెలుసా? బ్రాహ్మణేభ్యో నమస్కృత్య, బ్రాహ్మణులకు నమస్కారం చేసి ధర్మములు చెప్తున్నా అన్నాడు. వెంటనే మనకు ప్రస్తుతం ఆ శబ్దాలు వినగానూ వచ్చేస్తుంది ఏంటి? వివక్షలు, కుల పిచ్చిగాళ్ళకు వచ్చే వేదంలో మనకు తెలుసు. కానీ శబ్దానికి అర్థం తెలుసుకుంటే బ్రహ్మమనగా వేదము, ధర్మము, జ్ఞానము, తపస్సు. దాన్ని తెలుసుకుని అనుష్ఠిస్తూ ఉన్న మహాత్ములు బ్రాహ్మణులు. ఇది ధర్మమని, ఇది శాస్త్రమని బోధించేవాళ్ళు వారు. కనుక ఇవాళ నేను చెప్పడానికి ధర్మం ఇక్కడ దాకా వచ్చిందంటే దానికి కారణమైనటువంటి వేదవేత్తలకి నమస్కారము. వేదవేత్తలేనప్పుడు ఆ వేదము ఎవరి నుంచి వచ్చిందో ఆ కృష్ణుడికి నమస్కారము. ఆ కృష్ణుడు వేదవేత్తలు కలిపి బోధించిన ధర్మానికి నమస్కారము. ఈ 3 వాక్యాలండి. అందుకే నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యామి శాశ్వతాన్. అలాంటి ముగ్గురికి నమస్కారం చేసుకొని శాశ్వత ధర్మములను చెప్తున్నాను. ఏ ధర్మములను? శాశ్వత ధర్మములు. అంటే అప్పటికి ధర్మాలు ఇప్పుడు పనికొస్తాయా అని నీకు సందేహం రాకుండా నేను చెప్పేదే శాశ్వత ధర్మము. మీకు పాత సూర్యుడు కావాలా, కొత్త సూర్యుడు కావాలా? అది ఎలాంటిదో ధర్మం అలాంటిదే. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ధర్మాన్ వక్ష్యామి శాశ్వతాన్. శాశ్వత ధర్మమునే సనాతనము అంటారు. కనుక సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మం. ఇలాంటి సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తాననేవాడు సూర్యుడిని ఉదయించకుండా చేస్తానని, నీటిని ప్రవహింపజేయకుండా చేస్తానని, గాలిని వీచకుండా చేస్తానని మూర్ఖ శిఖామణి వంటివాడు. తెలుసుకోండి, ఇదండి సనాతన ధర్మం.